దాదాపు గౌరవనీయులు మందాక్ష ఆధ్వర్యంలో నడుస్తూ గత 17 సంవత్సరాలుగా మాదిగ దండోర ఉద్యమంలో ముందుకు సాగుతూ ఎంతో మంది విద్యార్థులను యువతను చైతన్యమిస్తూ ఇప్పుడు మన పల్లెలోకి వచ్చిన ఉస్మానియా తొలిబిడ్డ అన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేశన్న గారు మాట్లాడేటప్పుడు అందరూ చప్పట్లతో ఒకసారి స్వాగతం పలుకుతూ అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏమైంది పిల్లవాడు సపడే కాకు మాదిగల సంగ్రామ పాదయాత్ర ఈరోజు 25వ రోజులో భాగంగా మన జిల్లా సరిహద్దు గ్రామం ఈ జక్కాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న సోదరుడు పుచ్చిందర్ గారికి, అలాగే ఈ మాదిగల సంగ్రామ పాదయాత్ర ఈ రోజు మన గ్రామానికి చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొన్న మా జాతి తల్లులకు, అలాగే మన కుల పెద్దలకు, విద్యార్థులకు, యువకులకు, చిన్నపిల్లలకు, ఈ మీటింగ్ ను పరిశీలిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోర తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నా సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఒక్క 10 నిమిషాలే ఓపికగా వినండి. నా ప్రసంగాన్ని ఒక 10 నిమిషాల్లోనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తా. చిన్నపిల్లలు అల్లరి చేయొద్దు, అందరు దయచేసి శ్రద్ధగా వినాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక 10 నిమిషాలు. నా పేరు గోవింద్ నరేష్ మాదిగ. నేను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చదువుతున్నా. నేను గత 17 సంవత్సరాలుగా ఈ దండోర ఉద్యమంలో ఫుల్ టైం కార్యకర్త. మీరు చదువుకున్న విద్యార్థులందరూ మన కులం కోసం పనిచేయాలని పిలుపునిస్తే ఆ రోజు నుండి ఈ ఉద్యమంలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తున్నాం. ఒకవైపు చదువు, మరోవైపు ఉద్యమం. మనం చదువుకుంటే మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. చదువుకున్న విద్యార్థిగా మళ్ళీ మన జాతి కోసం పనిచేస్తే మన జాతి కూడా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ 2 కర్తవ్యాలను నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో గత 17 ఏళ్లుగా ఈ ఉద్యమంలో పనిచేసుకుంటూ వచ్చాం. అందులో చదువులో ఎక్కడ తగ్గలేదు, ఉద్యమంలో కూడా ఎక్కడ తగ్గిన సందర్భాలు లేవు. నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యా, డిగ్రీ పాస్ అయ్యా, బీఎడ్ పాస్ అయ్యా, ఆ తర్వాత పీజీ పాస్ అయ్యా, ఇప్పుడు ఉస్మాన్ సిటీలో పిహెచ్డీ కూడా చేస్తున్నాం. చదువులోనే ముందుకెళ్ళాం. చదువుకున్న వాళ్ళుగా మనము మన కులాన్ని పట్టించుకోకపోతే మరెవరు పట్టించుకోరు. కాబట్టి మనమే మన కులానికి బాధ్యత వహించి మనం చదువుకుంటూ మన జాతిని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనే బాధ్యతను గుర్తెరిగి ఇవాళ ఈ ఉద్యమంలో పనిచేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో అనేక యూనివర్సిటీల్లో చదువుకుంటున్నటువంటి మాదిగ విద్యార్థులందరినీ మందకృష్ణ మాదిగ గారు సమావేశం ఏర్పాటు చేసి మన జాతి కోసం 28 సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం. మన పెద్దలందరూ ఈ ఉద్యమ రథాన్ని మన భుజాల మీద మోసుకొని ఇక్కడ రాక తీసుకొచ్చారు. ఇప్పుడు మీరందరూ ఏ గ్రామాల్లోకి వెళ్ళినా చదువుకున్న విద్యార్థులు కనబడుతున్నారు. అందరూ పెద్ద పెద్ద చదువుకుంటున్న వాళ్ళే ఉన్నారు. ఈసారి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యత, మన కులం యొక్క ఆకాంక్షలు మోసే బాధ్యత, మన కులాన్ని ముందుకు నడిపే బాధ్యత చదువుకున్న విద్యార్థులుగా మీరు తీసుకుంటే బాగుంటది. అందుకోసం ఈ ఉద్యమాన్ని మీరే ముందుకు తీసుకెళ్లాలి. ఈ ఉద్యమ రథాన్ని మీ భుజాల మీద మొయ్యాలి. ఈ ఉద్యమానికి మీరు నాయకత్వం వహించాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకున్న తర్వాత గత నెల రోజుల క్రితం నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. నేను ఒక్కనే కాదు, నాతో సుమారు 500 మంది విద్యార్థులు వరంగల్ కాటన్ సిటీలో, నిజామాబాద్ తెలంగాణ సీట్లో, కరీంనగర్ శాతవాహన సీట్లో, మా నల్గొండ మహాత్మా గాంధీ సీట్లో, మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో, రంగారెడ్డి జిల్లా జేఎన్టీయూలో, అగ్రికల్చర్ యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో, అనేక యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్న విద్యార్థులను
పీజీలు, పిహెచ్డీలు, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ ఇవాళ ఈ ఉద్యమంలో భాగస్వాములు చేసి ఈ ఉద్యమాన్ని నడిపించే బాధ్యత మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ అప్పచెప్పిన సందర్భంగా మీరందరూ గ్రామాల్లోకి వెళ్లి మన ప్రజల్ని కలవాలి, మన జాతి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలి, మన జాతిని మరొకసారి కదిలించాలి, మన కులంలో ఐక్యమత్యం తీసుకురావాలి, మన జాతి యొక్క సామాజిక స్థితిగతులు, మన జాతి యొక్క ఆర్థిక స్థితిగతులు, మన జాతి యొక్క రాజకీయ స్థితిగతులు మన ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పాలి. ఆ బాధ్యత తీసుకొని మీరు ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి పిలుపునిస్తే మే 28వ తారీఖు మండు టెండలో మేడ్చల్ పట్టణం నుండి ఈ మాదిగల సంగ్రామ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. మే 28న ప్రారంభమైన ఈ పాదయాత్ర మొదటి రోజు తుఫ్రాన్, అక్కడి నుండి నర్సాపూర్ నుండి సంగారెడ్డి నుండి సదాశివపేట నుండి జైరాబాద్ నుండి జనసంఘం మీదుగా నారాయణఖేడ్ నుండి అల్లాదుర్గం మీదకి మెదక్ నుండి రామాయపేట నుండి నిజాంపేట మండలం మీదుగా దుబ్బాక నుండి మురుగోటి మండలం మీదుగా గజ్వేల్ నుండి కొండపాక మీదుగా సిద్దిపేట నుండి రాత్రి ఇమామాబాద్, అక్కడి నుండి బయలుదేరి ఇవాళ ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ ఈ యాత్ర ఇక్కడ నుండి బయలుదేరి సిరిసిల్ల వైపు వెళ్తుంది. సిరిసిల్ల జిల్లా పూర్తి చేసుకుని కామారెడ్డి జిల్లాలకు వెళ్తుంది. అది పూర్తి చేసుకుని నిజామాబాద్ వెళ్తుంది. అక్కడ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దాదాపు ఇంకా 110 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. మాదిగ బిడ్డలు ఎక్కడున్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ మండలం ఉన్నా, ఏ పట్టణం ఉన్నా, ప్రతి పట్టణానికి, ప్రతి పల్లెకు, ప్రతి బస్తీకి పాదయాత్ర వెళ్తుంది. అక్కడ 100 ఇళ్లున్నది, ఆ 100 ఇళ్లను కలవడానికి పాదయాత్ర వెళ్తుంది. అక్కడ 50 ఇళ్లున్నా ఆ 50 ఇళ్లను కలవడానికి పాదయాత్ర వెళ్తుంది. అక్కడ 10 ఇళ్లున్నా ఆ 10 ఇళ్లను కలవడానికి పాదయాత్ర వెళ్తుంది. ఏదైనా గ్రామంలో మన మాదిగ కుటుంబం ఒక్క కుటుంబం ఉన్నా ఆ ఒక్క కుటుంబాన్ని కూడా కలవడం కోసం ఈ పాదయాత్ర వెళ్తుంది. అందుకోసం 4 నెలల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి, ప్రతి గ్రామంలోకి వెళ్ళాలి, ప్రతి గ్రామంలో మన ప్రజలు కలవాలనే ఉద్దేశంతో ఒకవైపు ఎండలున్నా, మరోవైపు వడగాళ్లున్నా, ఈ మధ్యకాలంలో వర్షాలు పడుతున్నా, ఏ ఇబ్బందులైనా, ఏ సమస్యలైనా మనమందరం మన జాతి దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంతోనే ఒక గొప్ప సంకల్పాన్ని మనసు నింపుకొని ఈ పాదయాత్ర చేసుకుంటూ మీ దగ్గరికి వచ్చినాం. ఈ విషయాన్ని మా పెద్దలుగా మీరందరూ దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా మేము ఎందుకు వచ్చాం, మరి మన జాతి విషయాలు మాట్లాడుకునే ముందు ఈ గ్రామం నుండి దండోరా ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాటం చేసి ఇలా మన ప్రజలందరూ రగిలించి ఈ ఉద్యమంలో దాదాపు దశాబ్దాల కాలంగా రాజ్యం లేని పోరాటం చేసి అనారోగ్యం పాలై మధ్యలోనే ఆకస్మికంగా కన్ను మూసే మనల్ని వదిలేసిపోయినటువంటి బొడ్డు భూమన్న గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మా శ్రద్ధాంజలి, మా నివాళులు, మా జోహార్లు తెలియజేస్తున్నాం. జోహార్ బొడ్డు భూమన్న మాదిగ. పెద్దలారా, విద్యార్థులారా, యువకులారా, చదువుకున్న చెల్లెలారా, దయచేసి మన జాతి ప్రభుత్వ అన్యాయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 28 సంవత్సరాలుగా రాజీ లేని పోరాటం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు మన దేశంలో ఏ కులం ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయలేదు. మన దేశంలో ఏ పార్టీ ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయలేదు. మన దేశంలో ఏ మతం కూడా ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయలేదు. మనం మాత్రమే ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం. మరి మనం మాత్రమే ఎందుకు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయాల్సి వస్తున్నది? మన దేశాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీలకు, మన రాష్ట్రాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీలకు మాదిగల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, మాదిగల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదల పట్ల వాళ్ళకు సరైన నిబద్ధత లేకపోవడం వల్ల మన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావట్లేదు. అందుకోసమే మనం 28 ఏళ్లుగా పోరాటం చేయాల్సి వస్తున్నది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో కుల వ్యవస్థను అధ్యయనం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన దేశం కుల పునాదుల మీద నిర్మాణమైన దేశం. ఈ దేశంలో పుట్టిన ప్రతి వానికి కులం ఉంటది, కానీ బయటికి మాత్రం కులం లేదు, మతం లేదు, మనుషులందరూ మనం ఒకటే అని చెప్తారు. కానీ ఇక్కడ పుట్టిన ప్రతి వాళ్ళకు కులం ఉంటది, ఎవరి కులం మీద వాళ్ళకి అభిమానం కూడా ఉంటది. అందరు కులాన్నే పాటిస్తారు, కానీ బయట మాత్రం కులం లేదు, మతం లేదని చెప్తారు. కాబట్టి మనం అందరం బలంగా నమ్మాల్సింది ఏంటంటే దేశంలో కులం ప్రధాన అంశంగా ఉంటది. కులం ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. ఇండియాలో పుట్టిన ప్రతి వానికి కులం ఉన్నది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. భారతదేశం అనేక కులాల సముదాయం, కుల పునాదుల ఈ దేశం నిర్మాణమైంది. ఈ దేశంలో అనేక కులాలు ఉండడం వల్ల కొన్ని కులాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి, కొన్ని కులాలు అధమ స్థాయిలో ఉన్నాయి. ఈ విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. కుల వ్యవస్థ రావడం వల్ల ఈ దేశంలోని కొన్ని కులాలను అంటరాని కులాలుగా చూసిండు. వాళ్ళని అంటుడు ముట్టుడైన పద్ధతితో చాలా ఏళ్ల పాటు దూరం పెట్టుకుంటూ వచ్చిండు.
మరి అట్లా ఈ దేశంలో అంటరానితనం ఎన్ని కులాల మీద కొనసాగిందనే విషయం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్షుణ్ణంగా అధ్యయనం చేసిండు. ఆయన అధ్యయనం చేసిన భాగంగా సుమారు భారతదేశంలో 1700 కులాల మీద అంటరానితనము అనుభవించడం జరిగింది. 1700 కులాలు ఈ అంటరానితనం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అంబేద్కర్ గారు ఈ 59 అంటరాని కులాలను ఒక జాబితాలో చేర్చాలని చెప్పేసి ఈ 59 కులాలను ఒక పట్టికలో చేర్చి దీనికి ఒక సముదాయంగా చేసి ఈ 59 కులాలకు డాక్టర్ అంబేద్కర్ షెడ్యూల్ క్యాస్ట్ అనే పేరు పెట్టిండు. షెడ్యూల్ క్యాస్ట్ అంటే 59 కులాల సముదాయం. ఈ 59 కులాలు అంటరానితనం అనుభవించిన వాళ్ళు. ఈ అంటరానితనం అనుభవించిన కులాలు 59 ఉన్నాయని చెప్పేసి అంబేద్కర్ గుర్తించి వీళ్ళందరినీ షెడ్యూల్ కులాల జాబితాలో అంబేద్కర్ చేర్చిండు. చేర్చిన తర్వాత వీళ్ళందరూ అంటరానితనం అనుభవించడం వల్ల చదువుకు దూరమైళ్ళు, ఉద్యోగాలకు దూరమైళ్ళు, అవకాశాలకు దూరమైళ్ళు, రాజకీయ ఎదుగుదలకు దూరమైళ్ళు, ఇతర మనుషుల చేత గౌరవించడానికి దూరమైళ్ళు. కాబట్టి వీళ్ళు పైకి రావడానికి వీళ్ళకంటూ ప్రత్యేకమైన సదుపాయాలు ఉండాలి. ఎందుకంటే వీళ్ళన్నిటికీ దూరం కావడం వల్ల బలహీనంగా మిగిలిపోయారు. వీళ్ళతో పోల్చుకుంటే మిగతా కులాల వాళ్ళు బలవంతులు. కాబట్టి బలవంతులకు బలహీనుల మధ్య ఏదైనా విషయంలో పోటీ పెడితే బలవంతులే గెలిచే అవకాశం ఉంటుంది, బలహీనులు ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బలవంతులతో సమానం కావడం కోసం బలహీనులైనటువంటి ఎస్సీ ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారు సంకల్పించాడు. కాబట్టి అట్లా సంకల్పించిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించే సమయంలో ఈ షెడ్యూల్ కులాల ప్రజలకు, ఈ 59 కులాల ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు పొందుపరచడం జరిగింది. ఆ ప్రత్యేక సదుపాయాలకే అంబేద్కర్ పెట్టిన పేరు రిజర్వేషన్లు. వాటినే మనం రిజర్వేషన్ అని పిలుస్తాం. డాక్టర్ అంబేద్కర్ 59 కులాలకు ఇతర కులాలతో సమానంగా అభివృద్ధి చెందడానికి రిజర్వేషన్ ఇచ్చిండు. ఆ రిజర్వేషన్ ఎంత శాతం? 15% రిజర్వేషన్ ఇచ్చిండు. ఈ 15% రిజర్వేషన్ ఎన్ని రంగాల్లో ఉంటాయి? విద్యారంగం, ఉద్యోగ రంగం, సంక్షేమ రంగం, రాజకీయ రంగం, 4 రంగాల్లో రిజర్వేషన్ అమలు అవుతాయి. మరి అంబేద్కర్ ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇచ్చాడు. ఈ 15% రిజర్వేషన్ 4 రంగాల్లో అమలు జరుగుతున్నాయి. మరి ఈ రిజర్వేషన్ ఎన్ని కులాలు పంచుకోవాలి? 59 కులాలు పంచుకోవాలి. ఈ 59 కులాల ప్రధాన కులాలు ఎవరెవరు? ఒకటి మాదిగ, 2 మాల. ఇవి 2 ప్రధాన కులాలు. మిగతా 57 కులాలు కూడా ఉన్నాయి. అందులో సింధు వాళ్ళు, డక్కలి వాళ్ళు, మాసిన వాళ్ళు, మోచి వాళ్ళు, నేతకాని వాళ్ళు, ఒలియదాసరి వాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 59 కులాలు ఉన్నాయి. కానీ అందులో ప్రధాన కులాలు మాత్రం 2 కులాలు. ఒకటి మాల, 2 మాదిగ. ఇవి 2 ప్రధాన కులాలు. మరి ఈ 2 ప్రధాన కులాలకు 15% రిజర్వేషన్లు అంబేద్కర్ కల్పించినప్పుడు మరి 15% రిజర్వేషన్లు ఈ 2 కులాల మధ్య ఎట్లా పంపిణీ కావాలనే సమస్య వచ్చినప్పుడు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టేటప్పుడే స్పష్టంగా చెప్పిండు. ఈ ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. ఈ 59లో 2 ప్రధాన కులాలు కనబడుతున్నప్పుడు ఏ కులం జనాభా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావాలి, తక్కువ జనాభా ఉన్న కులానికి తక్కువ అవకాశాలు రావాలి. జనాభా ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ శాతం రిజర్వేషన్ రావాలి, తక్కువ జనాభా ఉన్న కులానికి తక్కువ శాతం రిజర్వేషన్ రావాలి. ఎవరైనా సరే, ఏ కులమైనా సరే తన జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్ తీసుకోవద్దు. అది మిగతా కులాలకు అన్యాయం చేసినట్టు జరుగుతుంది. కాబట్టి ఎస్సీలలో ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ రావాలి, తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు తక్కువ రావాలి. ఈ రకంగానే రిజర్వేషన్ల పంపిణీ జరగాలని చెప్పేసి 1950లో అంబేద్కర్ చెప్పాడు. ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ రావాలన్నాడు, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ రావాలన్నాడు. ఎక్కువ జనాభా ఎవరికుంటే వాళ్ళకి ఎక్కువ శాతం రిజర్వేషన్లు, తక్కువ జనాభా ఎవరికుంటే వాళ్ళకి తక్కువ శాతం రిజర్వేషన్లు రావాలని అంబేద్కర్ చెప్పిండు. ఏ సంవత్సరం చెప్పిండు ఈ మాట? 1950లో చెప్పిండు. ఇప్పుడు మనం ఏ సంవత్సరం ఉన్నాం? 2022 సంవత్సరం ఉన్నది. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పిండు అంబేద్కర్? 72 సంవత్సరాల క్రితం చెప్పిండు. మరి 72 సంవత్సరాలు ఏం జరిగింది? అంబేద్కర్ చెప్పినట్టే జరిగిందా? జరగలేదు. అంబేద్కర్ చెప్పినట్టే రిజర్వేషన్ అమలు జరిగినాయా? జరగలేదు. మరి ఎట్లా అమలు జరిగింది? ఈ 72 భారతదేశంలో ఈ 72 సంవత్సరాలు ఏం జరిగింది? మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది? ఈ సిద్దిపేట జిల్లాలో ఏం జరిగింది? ఈ జక్కాపూర్ గ్రామంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మనం అందరం మాదిగలం కాబట్టి మనకు అనుకూలంగా మాట్లాడుకోవట్లేదు. మనం అందరం మాదిగలం కాబట్టి మనకు అనుకూలంగా లెక్కలు చెప్పట్లేదు. నేను చెప్పబోతున్న లెక్కలు చదువుకున్న చెల్లెళ్ళు, చదువుకున్న తమ్ముడు అర్థం చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ లెక్కలు నేను చెప్తున్న లెక్కలు కాదు. 1964లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ లోకూర్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ వేసిన లెక్కల్ని మీకు చెప్తున్నాం. 1998లో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసింది. ఆ కమిషన్ వేసిన లెక్కలే మీకు చెప్తున్నాం. 2008 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఉషామేర కమిషన్ వేసింది. ఆ కమిషన్ వేసిన లెక్కలే మీకు చెప్తున్నా. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. మన దేశంలో రిజర్వేషన్లు 1950లో అమల్లోకి వచ్చాయి. 2000 సంవత్సరం మధ్యలో 50 సంవత్సరాల కాలం. 1999 2000 సంవత్సరాల జనాభా లెక్కల ప్రకారం మన ఉమ్మడి రాష్ట్రంలో మాదిగల జనాభా 80 లక్షల జనాభా, మాలల జనాభా 40 లక్షల జనాభా. మరి ఈ 2 కులాల్లో ఎవరి జనాభా ఎక్కువ ఉన్నది? మాదిగల జనాభా ఎక్కువ ఉన్నది. మన జనాభా ఎంత? 80 లక్షలు. మాలల జనాభా ఎంత? 40 లక్షలు. అంటే మన జనాభా ఎత్తున్నారు, సగభాగమే ఉన్నారు.
మరి డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు రిజర్వేషన్ ఇక్కడ ఎవరికి ఎక్కువ రావాలి? మాదిలకే ఎక్కువ రావాలి. మరి వాస్తవంలో ఎవరికి ఎక్కువ వస్తున్నాయి? ఈ కమిషన్ చెప్తుంది ఇక్కడ ప్రకారం 1999 2000 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం మాదిల జనాభా 80 లక్షలు, మాదిల జనాభా 40 లక్షలు. కానీ వీళ్ళకు కలిపి వస్తున్న 15% రిజర్వేషన్లు 13% రిజర్వేషన్లు మాలలకు పోయినాయి, 2% రిజర్వేషన్లే మాదిలకు వచ్చినాయి. మొత్తం రిజర్వేషన్ శాతం ఎంత? 17. 17లో మాలలకు ఎన్ని పోయినాయి? 13 పోయినాయి. మాదిలకు ఎన్ని వచ్చినాయి? 2 మాత్రమే వచ్చాయి. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. 17% రిజర్వేషన్ లో 13 మాలలకు పోయినాయి, 2 మాత్రమే మాదిలకు వచ్చినాయి. 1950 నుండి 2000 సంవత్సరం వరకు 50 సంవత్సరాల్లో మాలా మాదిలకు కలిపి 90,000 ఉద్యోగాలు వచ్చినాయి. 90,000 ఉద్యోగాలు వస్తే 72,000 ఉద్యోగాలు మాలలకు వస్తే 18,000 ఉద్యోగాలే మాదిలకు వచ్చినాయి. మొత్తం ఉద్యోగాల సంఖ్య 90,000. అందులో మాలలకు ఎన్ని వచ్చినాయి? 72,000 వచ్చినాయి. మాదిలకు ఎన్ని వచ్చినాయి? 18,000 మాత్రమే వచ్చినాయి. మొత్తం 50 సంవత్సరాల కాలంలో 372 మంది ఎంఆర్ఓ లైన్లు, అందులో 322 మంది మాలవాళ్ళు ఉన్నారు, 50 మంది మాదిగోళ్ళు ఉన్నారు. 38 మంది ఐపీఎస్ ఆఫీసర్ లైన్లు, 31 మంది మాలలు ఉన్నారు, 7 మాదిగోళ్ళు ఉన్నారు. 24 మంది ఐఏఎస్ ఆఫీసర్ లైన్లు, 21 మంది మాలలు ఉన్నారు, 3 మాదిగలు ఉన్నారు. 39 మంది ఎమ్మెల్యేలు అయితే 30 మంది మాలలు, 9 మందే మాదిగలు. 6 ఎంపీలు అయితే 1999 2000 సంవత్సరంలో 6 ఎంపీలు ఉంటే 5 ఎంపీలు మాలలు ఉన్నారు. ఒకే ఒక ఎంపీ సిద్దిపేట నుండి నందెల్లయ్య ఉన్నాడు. మీరు చదువుకునే అవకాశాలు చూసినా, ఉద్యోగ అవకాశాలు చూసినా, సంక్షేమ అవకాశాలు చూసినా, రాజకీయ అవకాశాలు చూసినా ఎవరికి ఎక్కువ పోయినాయి? మాలలకు ఎక్కువ పోయినాయి. ఎస్సీలు అంటే మాలలు, మాలలంటేనే ఎస్సీలు అనే పేరుతో చదువుకునే అవకాశాలు వచ్చినా వాళ్ళకే పోయినాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాళ్ళకే పోయినాయి, అలాగే భూములు వచ్చినా, లోన్లు వచ్చినా, ఇళ్ల స్థలాలు వచ్చినా వాళ్ళకే పోయినాయి. రాజకీయంగా వార్డు మెంబర్ నుండి మోడుకుంటే కేంద్ర మంత్రి వరకు ఏ అవకాశాలు వచ్చినా వాళ్ళకే పోయినాయి. మరి జనాభా ఎక్కువ, ఎవరెక్కువ? మాదిలం ఎక్కువ. అవకాశాలు ఎవరికి ఎక్కువ వస్తాయి? మాదిలకు ఎక్కువ వస్తాయి. దానివల్ల నష్టం ఎవరు జరిగింది? మాదిలకు నష్టం జరిగింది. ఎన్ని సంవత్సరాలు నష్టం జరిగింది? 72 సంవత్సరాలుగా నష్టం జరిగింది. అంటే ఎవరికి రావాల్సిన అవకాశాలు ఎవరు తీసుకుపోతున్నారు? అక్కడ అంబేద్కర్ ఏమో ఎవరు జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ రావాలని అంబేద్కర్ చెప్పిండు. కానీ ఇక్కడ జనాభా ఎక్కువ మనం కనబడుతున్నాం, అవకాశాలేమో వాళ్ళకి ఎక్కువ పోయినాయి. అందువల్ల మాదిలకు రావాల్సిన అవకాశాలు చూసుకున్నా, రాజకీయ రంగం చూసుకున్నా, ఏ రంగం చూసుకున్నా మానవ అభివృద్ధి ముందుకు వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం వరకు ఈ రాష్ట్రాన్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. కానీ 1964లోనే దామోదర సంజయమైన మాలకులస్తూ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యిండు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిండు. అసెంబ్లీకి స్పీకర్ ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరు కాలేదు. కానీ 1999లోనే ప్రతిభా భారత్ అనే మాలకులస్తాలు అసెంబ్లీకి స్పీకర్ అయింది, అసెంబ్లీని నడిపించింది. పార్లమెంట్ స్పీకర్ ఇప్పటి వరకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరు కాలేదు. కానీ జిఎంసీ బాలయోగన్ ఒక మాలకులస్తూ 2000 సంవత్సరంలోనే పార్లమెంట్ స్పీకర్ అయ్యిండు, పార్లమెంట్ నడిపించిండు. అంటే వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన దశకు వచ్చిండు. పార్లమెంట్ అసెంబ్లీ స్పీకర్ అయ్యే దశకు వచ్చిండు. అట్లాగే పార్లమెంట్ స్పీకర్ అయ్యే దశకు ఎదిగిండు. మరి మాదిగ బిడ్డలు ఎక్కడ ఉన్నాం? మనం చదువుకునే అవకాశాలు ఇవ్వని, ఉద్యోగ అవకాశాలు ఇవ్వని, మండు టెండర్లో ఇవాళ పాదయాత్ర చేసుకుంటూ వచ్చే పరిస్థితికి వచ్చినాం. మనం ఎక్కడ ఎందుకున్నాం? వాళ్ళంతా పైకి ఎందుకు వచ్చిందంటే మనకు రావాల్సిన అవకాశాలను, వాళ్ళకి రావాల్సిన అవకాశాలను ఏకపక్షంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. కాబట్టి 72 ఏళ్ళు వాళ్ళు అభివృద్ధి చెంది ముందు భాగంలోకి వెళ్ళారు. ఆ అవకాశాలు మనకు రాలేదు కాబట్టి ఇవాళ మనం వెనుకబాటుకు దానికి గురైంది. మరి అన్యాయం ఎవరు జరగదా? అందరు తెలుసు, అన్ని రాజకీయ పార్టీలు తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలుసు, బీజేపీ పార్టీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ తెలుసు, తెలుగుదేశం తెలుసు, నక్సలైట్ తెలుసు, ప్రజా సంఘాలు తెలుసు, అందరూ తెలుసు. మరి 72 నెలలు ఎవరైనా మాట్లాడినా మన కోసం? మీ మాదిలకు రిజర్వేషన్ లో అంబేద్కర్ ఎక్కువ రావాలన్నాడు, కానీ మీకు ఎక్కువ రావట్లేదు, మీ కులానికి అన్యాయం జరుగుతుంది మన తరఫున మాట్లాడినా ఎవరు మాట్లాడలేదు. ఎస్సీ రిజర్వేషన్ మొత్తం మాదిలకే పోతున్నాయి, మాదిలకు రావట్లేదని ఏ పార్టీ మన తరఫున గొంతెత్తి మాట్లాడిందా? ఎవరు మాట్లాడలేదు. ఎందుకు? తెలియక మాట్లాడలేదా? కాదు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 64లో లోకూర్ కమిషన్ వేసిందే కాంగ్రెస్ పార్టీ, 98లో రామచంద్ర కమిషన్ వేసిందే తెలుగుదేశం పార్టీ, 2002లో ఉషామీర కమిషన్ వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇది అన్ని పార్టీలు తెలుసు, కానీ కావాలనే మన తరఫున ఎవరు మాట్లాడలేదు. మన కులాన్ని న్యాయం జరగాలని ఈ దేశంలో ఏ పార్టీకి ఇష్టం లేదు. మరి అట్లాంటి సందర్భంలో తరతరాలుగా మాదిగ జాతి రావాల్సిన అవకాశాలు మాలకెళ్తూ మాదిగ జాతి చీకట్లో బతుకున్న సమయంలో, ఏ రాజకీయ పార్టీ మన తరఫున నిలబడిన సమయంలో, ఎవరు మన తరఫున గొంతు విప్పిన సమయంలో మనకంటూ ఒక సంఘం ఉండాలి, మన తరఫున మనమే మాట్లాడుకోవాలి, మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి, మనకు రావాల్సిన హక్కును మనమే సాధించుకోవాలని చెప్పేసి బాగా ఆలోచన చేసి మాదిగల పేరుతో ఒక సంఘం ఉండాలని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మాదిగల కోసం సంఘం స్థాపించి మాదిగ దండోర ఉద్యమాన్ని మొదలుపెట్టింది మందకృష్ణ మాదిగ అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు ముందుకు రాని సమయంలో, ఎవరు మాట్లాడే సమయంలో మందకృష్ణ మాదిగ పోరాటాన్ని ఎత్తుకున్నాడు. ఈ పోరాటాన్ని ఎత్తుకొని ముందుకెళ్తున్నాడు. స్పష్టంగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి
అయ్యా మాకు 15% రిజర్వేషన్లు ఉన్నాయి, మా మాలా మాదిరికి మీరు కల్పిస్తున్నారు, కలిపివ్వడం వల్ల అవకాశాలన్నీ వాళ్ళకే పోతున్నాయి, మాకు రావట్లేదు. కానీ బీసీలు ఉన్నారు ఇక్కడ, గొల్ల వాళ్ళు, కుర్మ వాళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, నాయ బ్రాహ్మణ్స్, చాకలి వాళ్ళు, కాపు వాళ్ళు, వీళ్ళందరూ ముదిరాజు, వీళ్ళందరూ కలిసి బీసీలు. ఈ రాష్ట్రంలో బీసీలకు 20% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి 20% రిజర్వేషన్ ప్రభుత్వం ఎట్లా పంపించేస్తుంది? బీసీలలో 116 కులాలున్నాయి. ఆ 116 కులాల్లో ఎవరికి రావాల్సిన అవకాశాలను బీసీ వాళ్ళకి ఇస్తున్నది. ఎట్లా ఇస్తున్నది? బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీటీ, బీసీఈ 5 గ్రూపులు ఏం చేసింది. 5 గ్రూపులు చేసి ఎవరికి రావాల్సిన వాళ్ళకి పనిచేసింది. అందువల్ల బీసీలో అన్ని కులాలు న్యాయం జరుగుతున్నది. మరి బీసీలలో ఏబీసీ వర్గీకరణ చేసి ఎవరి వాళ్ళకి అప్పచెప్తున్నప్పుడు మా ఎస్సీలను ఎందుకు ఏబీసీ వర్గీకరణ చేయరు, ఎవరు రావాల్సిన అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ పోరాటం చేసిండు. అప్పుడు ఆ పోరాటాన్ని అర్థం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగి వచ్చి 2000 సంవత్సరంలో అసెంబ్లీలో ఎస్సీలను వర్గీకరిస్తూ చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం 2000 సంవత్సరం జూన్ 6వ తేదీన అమల్లోకి వచ్చింది. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వస్తున్న 15% రిజర్వేషన్లో 10% రిజర్వేషన్లు మాదిగలకు ఇచ్చిండు, 5% రిజర్వేషన్ మాలకు ఇచ్చిండు. అసెంబ్లీలో 2000 సంవత్సరం జూన్ 6వ తేదీన ఈ చట్టం వచ్చిన తర్వాత 15% రిజర్వేషన్లలో 10% రిజర్వేషన్లు మాదిగలకు వచ్చినాయి, 6% రిజర్వేషన్లు మాలకు వచ్చినాయి. ఎందుకు వాళ్ళకి 5 వచ్చినాయి? మన జనాభాలో సగం ఉన్నారు కాబట్టి 10 మనకు వస్తే వాళ్ళకి 5 వచ్చినాయి. అందువల్ల 10% అవకాశాలు రావడం వల్ల మన కులంలో చదువుకునే అవకాశాలు పెరిగినాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, సంక్షేమ అవకాశాలు పెరిగినాయి, రాజకీయ అవకాశాలు పెరిగినాయి. 10వ తరగతి పాస్ అయిన తర్వాత చాలా మంది విద్యార్థులు పాలిటెక్నిక్ రాస్తే పాలిటెక్నిక్ అవకాశాలు వస్తున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎంసెట్ రాస్తే ఇంజనీరింగ్ అవకాశాలు వస్తున్నాయి, మెడిసిన్ లో అవకాశాలు వచ్చినాయి, టీచర్ కోర్సులో అవకాశాలు వస్తాయి, లాయర్ కోర్సులో అవకాశాలు వస్తాయి, సైంటిస్ట్ కోర్సులో అవకాశాలు వస్తాయి. డిగ్రీ పూర్తయిన చాలా మందికి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు వచ్చినాయి. ఆ 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేస్తే వందలాది ఉద్యోగాలు వచ్చినాయి. అందులో ప్రధానంగా 2001, 2002, 2003 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీచర్ పోస్టులు భర్తీ చేస్తే వేలాది మంది మన మాదిగ ఉద్యోగస్తులకు టీచర్ గా అవకాశాలు కూడా రావడం జరిగింది. అట్లా మనకు అవకాశాలు పెరిగినాయి. ఇంత ముందు మాదిగ కలిసి ఉంటే 13 మాలలకు పోతే 2 మాత్రమే మాదిగలకు వచ్చేది. కానీ రిజర్వేషన్లు పంచడం వల్ల, ఎవరికి వాళ్ళకి చేయడం వల్ల, మన 10% అవకాశాలు రావడం వల్ల మన దాంట్లో చదువుకునే అవకాశాల సంఖ్య పెరిగింది, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. మన జాతీయ ఎక్కువ అడుగు ముందుకేస్తూ ముందుకు పోతున్న సమయంలో మాల కులస్తుల్లో కొంతమంది స్వార్థపరులు మాదిగలకు 10 వస్తున్నాయి, మనకు 5 వస్తున్నాయి అంటే వాళ్ళకు మనకన్నా ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు చదువుకునే అవకాశాలు పెరిగినాయి, వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, వాళ్ళు సంక్షేమ అవకాశాలు పెరిగినాయి, వాళ్ళు రాజకీయ అవకాశాలు పెరిగినాయి. ఇన్ని రోజులు ఎస్ఏ పేరుతో ఏదొచ్చినా ఎక్కువ అవకాశాలు మాలలుగా మనకు వచ్చేది. కానీ ఇప్పుడు మాదిలకు వస్తున్నది. మాదిలు రావడం కారణం ఏంది? ఈ వర్గీకరణ చట్టం ఉండడం వల్ల వస్తున్నది. కాబట్టి ఈ వర్గీకరణ చట్టం లేకుండా చేయాలని చెప్పేసి ఢిల్లీకి పోయిండు, సుప్రీంకోర్టులో కేసు వేసిండు. మేము మాలమాదిగలం, అన్నదమ్ములు అంటున్నాం, మాది ఒకే కుటుంబం, మాకు వేరువేరుగా రిజర్వేషన్లు ఇవ్వద్దు, మాకు కలిపే రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరువేరుగా రిజర్వేషన్లు ఇస్తున్నది, దాన్ని మీరు రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు వేలు మాలలు సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టులో కేసు వేసిండు. కేసు ఎత్తే సంవత్సరం కేసు నడిచింది. సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు మాలా మాదిగలకు వేరు చేసి రిజర్వేషన్లు ఇవ్వద్దు, కలిపే రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతున్న వర్గీకరణ చట్టాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి ఆ చట్టం 2004 నవంబర్ 5వ తారీఖున రద్దు అయింది. ఎవరు పోయిన మనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు? మాలలే పోయిళ్ళు. ఎవరు రద్దు చేయించిళ్ళు? మాలలే రద్దు చేయించిళ్ళు. ఎందుకు రద్దు చేయించిళ్ళు? మనకు ఎక్కువ అవకాశాలు రావడానికి మనం జీర్ణించుకోలేకపోయిళ్ళు, మనకు చదువుకునే అవకాశాలు పెరగడం జీర్ణించుకోలేకపోయిళ్ళు, మనకు ఉద్యోగాలు ఎక్కువ రావడం వాళ్ళు తట్టుకోలేకపోయిళ్ళు, మనకు రాజకీయ అవకాశాలు పెరగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయిళ్ళు. అందువల్ల మన మీద కుట్రబన్ని హైదరాబాద్ లో కాదని ఎక్కడ పోయిళ్ళు? ఢిల్లీ పోయి సుప్రీంకోర్టులో కేసు వేసి మన చట్టాన్ని రద్దు చేసిండు. మళ్ళీ రద్దు అయిన తర్వాత మళ్ళీ మొదటి దశకు వచ్చింది. 2004 నవంబర్ 5వ తారీఖు రద్దు అయింది. 2000 సంవత్సరం జూన్ 6వ తారీఖున చట్టం వచ్చింది. 2004 నవంబర్ 5వ తారీఖున రద్దు అయింది. రద్దు అయిన తర్వాత 4 సంవత్సరాలు అమల్లో ఉన్నది. అప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఏం చేసిందంటే, మాకు 50 ఏళ్ళు వర్గీకరణ లేదు కదా, అప్పుడు మాకు 18,000 ఉద్యోగాలు వచ్చినాయి, మరి ఈ 4 సంవత్సరాలు వర్గీకరణ అమల్లో ఉంది కదా, ఈ 4 ఏళ్ళు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి లెక్కలు తీసుకొచ్చిండు. ఆ లెక్కల ప్రకారం 2000 నుండి 2004 వరకు 4 సంవత్సరాలలో మన మాదిగకు 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంతకుముందు 50 ఏళ్లలో మనకు వచ్చిన ఉద్యోగాలు 18,000 ఉద్యోగాలు. కానీ 2000 నుండి 2004 వరకు మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. 50 ఏళ్లు రాని ఉద్యోగాలు ఈ వర్గీకరణ చట్టం ఉండడం వల్ల 4 ఏళ్లలోనే వచ్చినాయి. అప్పుడు మందకృష్ణ మాదిగ మళ్ళీ ఆలోచన చేసి, ఈ చట్టం ఉంటే 4 ఏళ్లలో 25,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఈ చట్టం రావాలంటే పార్లమెంట్ రావాలి కదా, పార్లమెంట్ ఢిల్లీలో ఉంది కాబట్టి మన పార్లమెంట్ లోకి వెళ్ళైనా సరే ఈ చట్టాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ గత 18 ఏళ్లుగా ఈ పోరాటం కొనసాగుతూనే వస్తున్నది. కాబట్టి ఈ పోరాటం ఈ వైపు కొనసాగుతూ వస్తున్న సమయంలో
ఈ మధ్యకాలంలో 18 ఏళ్లలో మళ్ళీ ఉద్యోగాలు జరిగినాయి, ఉద్యోగాల భర్తీ జరిగింది, చదువుకునే అవకాశాలు భర్తీ జరిగింది, మిగతా అన్ని అవకాశాలు భర్తీ జరిగినాయి. మరి ఇప్పుడు ఎట్లా అమలు జరుగుతున్నది? గతంలో ఎట్లయితే 13 మాలలు పోయినాయో, మాలలు 2 వచ్చినాయో అదే సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ ఉన్న వల్ల ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉన్నది. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చదువుకుంటున్నది ఉస్మాన్ యూనివర్సిటీలో. ఉస్మాన్ యూనివర్సిటీలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ. మాకు పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు ఉంటారు. మాకు పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు ఉంటే ఆ ప్రొఫెసర్ లో 75 మంది మాల ప్రొఫెసర్లు ఉన్నారు, 22 మంది మాల ప్రొఫెసర్లు ఉన్నారు. మేము చదువుకుంటున్న ఉస్మాన్ యూనివర్సిటీలో 100 సంవత్సరాల చరిత్ర. మాకు పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు ఉంటారు. ఆ ప్రొఫెసర్లో 75 మంది మాలలు ఉన్నారు, 22 మంది మాదిగలు ఉన్నారు. మరి మాల ప్రొఫెసర్ అంటే అడ్మిషన్ అంటే ఎవరికి ఇచ్చుకుంటాడు? మాదిగలకు ఇస్తారా? ఇయ్యరు. కాబట్టి ప్రతి ప్రొఫెసర్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళలో పెట్టుకున్నారు. మరి మనవల సంఖ్య ఎంత? 22. వాళ్ళ సంఖ్య ఎంత? 75. మన పక్కన నిజామాబాద్ ఉన్నది. నిజామాబాద్ తెలంగాణ సీట్ ఉన్నది. తెలంగాణ సీట్ లో 10 మంది ప్రొఫెసర్లు ఉంటే 9 మంది మాలలు ఉన్నారు, ఒకే ఒక ప్రొఫెసర్ మన మాదిగ ఆయన ఉన్నాడు. హైదరాబాద్ లో జేఎన్టీ ఉన్నది. జేఎన్టీలో 35 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. 35 మంది మాలలు ఉంటే 10 మంది మాదిగ ప్రొఫెసర్లు ఉన్నారు. మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మాలల ఎస్సీలమే, మాదిగల ఎస్సీలమే. మరి ఎస్సీలలో ఎవరు బాగుపడ్డారు? మాలలు బాగుపడ్డారు, మాదిగలు నష్టపోయారు. కాబట్టే మందటి మాదిగ గారు ఈ పోరాటానికి ఒక పరిష్కారం జరగాలి, మన బిడ్డలందరికీ న్యాయం జరగాలి, చదువుకునే అవకాశాలు పెరగాలి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి. అందుకోసం పార్లమెంట్ లో ఈ చట్టం రావాలనే ఉద్దేశంతో 18 ఏళ్లుగా ఈ పోరాటాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాడు. ఇది సాధించుకుంటేనే మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. ఇది చదువు సాధించుకుంటేనే రేపు ఉద్యోగాలు వస్తాయి. ఇది సాధించుకుంటేనే మన సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ ఎదగలుగుతాం. కాబట్టి ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరి విజ్ఞప్తి చేస్తాను. మాలా మాదిగలు ఎప్పుడు ఒకటి కాదు, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మాలలం మాదిగలం మేము ఒకటే, మేము ఐకమత్యంతో ఉంటాం, మాది ఒకటే కుటుంబం అంటున్నారు, మాది ఒకటే నెత్తులు అంటున్నారు. ఇది తప్పని మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. ఈ దేశంలో మాలా మాదిగలు ఎక్కడా కలిసిలేరు. కలిసిలేరని మనం ఎట్లా చెప్తున్నాం? ఎక్కడన్నా మాలల పిల్లలు మాదిగలకి ఇచ్చిల్లా? ఎక్కడ ఇయ్యలేదు. పోనీ మాదిగల పిల్లలు వాళ్ళు చేసుకున్నారా? చేసుకోరు. వాళ్ళు చెల్లాయిని కొలుస్తారు, మనం జాంబవతిని కొలుస్తాం. వాళ్ళు వేరే, మనం వేరే. వాళ్ళ సంస్కృతి వేరే, మన సంస్కృతి వేరే. వాళ్ళ ఆచారాలు వేరే, మన ఆచారాలు వేరే. వాళ్ళ సంస్కృతి వేరే, మన సంస్కృతి వేరే. మనం డప్పులు కొడతాం, వాళ్ళు డప్పులు కొట్టరు. మనం మోరీ శుభ్రం చేస్తాం, వాళ్ళు మోరీ శుభ్రం చేయరు. మన పారిశుద్ధ పని చేస్తాం, వాళ్ళు పని చేయరు. ఇందులో ఎక్కడ సమానం అన్నారు, కానీ రిజర్వేషన్ తీసుకుపోయే దగ్గర మాత్రం మేము అందరం ఒకటి అంటారు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. అవకాశాలు పొందే దగ్గర మనం అందరం ఒకటే అంటారు. మనం మిగతా పనులు పంచుకునే కదా, మీరు వేరే మేము వేరే అంటాం. మీరు ఎక్కడికి వెళ్ళినా మాల ఇల్లు మాదిగెళ్ళి కలిసి లేవు. వాళ్ళదొక వాడ ఉంటుంది, మనదొక వాడ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ ఒకటిగా లేము. మన ముత్తాతల దగ్గర నుండి, మన పూర్వీకుల దగ్గర నుండి ఈ రోజు వరకు ఎప్పుడూ ఒకటిగా లేము. కానీ ఒకటిగా ఉండడం వల్ల 72 ఏళ్ళు వాళ్ళు బాగుపడ్డారు, మనం నష్టపోయినాం. మనం ఏమంటున్నాం? మీ జనాభా ఎంత ఉన్నదో మీకు ఎన్ని రావాలో మీరు తీసుకోండి. మా జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు రావాల్సిన మాకు ఇవ్వాలని మనం అంటున్నాం. పోనీ ఈ పంచాయతీ నింపాల్సింది మీరు కాదు, వాళ్ళ మీద మన పోరాటం కాదు. మనం ఎవరి మీద పోరాటం చేస్తున్నాం? ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం. ఇది పంచాల్సింది ఎవరు? ప్రభుత్వం పంచాలి. మనం ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం. ఆ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే సాధించుకున్నాం. 4 ఏళ్ళు అమలు జరిగింది. మరి మన మీద సుప్రీంకోర్టు పోయింది ఎవరు? కేసు వేసింది ఎవరు? కేసు నడిపించింది ఎవరు? వ్యతిరేకత రద్దు చేసింది ఎవరు? వాళ్ళే కదా. పంచాయతీ మనం మొదలు పెట్టుకోలేదు, వాళ్ళే పంచాయతీ మొదలు పెట్టిండు. అక్కడ రాకపోయి దీన్ని కోర్టులో కేసు వేసుకుంటూ వచ్చిండు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. రేపు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. 1,00,000 ఉద్యోగాలలో ఏబిసిడి వర్గీకరణ లేకపోతే 13,000 ఉద్యోగాలు మాలలకు వస్తాయి, 2,000 ఉద్యోగాలు మాదిగలకు వస్తాయి. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఈ చట్టం కనుక లేకపోతే 1,00,000 ఉద్యోగాల్లో 15,000 ఉద్యోగాలు ఎస్సీలకు వస్తే అందులో 13,000 ఉద్యోగాలు మాలలకు పోతాయి, 2 మాత్రమే మాదిగలకు వస్తాయి. అదే ఏబిసిడి వర్గీకరణ కనుక మనకు అమల్లో ఉంటే 12,000 ఉద్యోగాలు మాదిగలకు వస్తాయి, 2 ఉద్యోగాలు వాళ్ళకు పోతాయి, 22,000 ఉద్యోగాలు వాళ్ళకు పోతాయి. మనకు 2,000 ఉద్యోగాలు కావాలా, 12,000 ఉద్యోగాలు కావాలా? మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం మొత్తం 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మనకు 12,000 ఉద్యోగాలు వస్తే ఇంటికో ఉద్యోగం రాకపోవచ్చు, కనీసం ఊరికొక ఉద్యోగం అని వస్తుంది. దాన్ని సాధించుకోవడం కోసం మన తపన, దాన్ని సాధించడం కోసం మన కష్టం, దాన్ని సాధించడం కోసం మన పోరాటం, దాన్ని సాధించడం కోసం మన యుద్ధం. అందుకోసమే ఈ ఎండాకాలంలో మన ప్రజలందరికీ విషయాలు చెప్పాలి, మన వాళ్ళందరూ చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటం ఈ ఎండాకాలంలో మొదలుపెట్టి మీ దగ్గరికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే. మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే ఈ ఎండలో మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే రావాల్సిన అవసరం లేదు. మేమే కాదు, 1000 మంది తిరుగుతున్నారు తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల్లో. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఈ ఉద్యోగాలు లేకపోవడం.
చదువు లేకపోవడం, భవిష్యత్తులో అవకాశం రాకపోవడం, దీని అందరి దృష్టిలో పెట్టుకుని మనం ఈ పోరాటాన్ని ముందుకు నడిపించుకుంటూ వస్తున్నాం. ఈ విషయాన్ని మీరు అందరూ దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది వాస్తవం. మనం ఎక్కడో ఊహల ప్రపంచంలో పోతున్నాం, ఊహల ప్రపంచంలో గాలి మెడలు కట్టాలనుకుంటున్నాం. వాస్తవంగా మన జాతి ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతుందో ఆ మార్గాన్ని మీకు చెప్పడం కోసం వచ్చినాం, ఆ మార్గాన్ని సాధ్యం కోసం వచ్చినాం. ఈ పోరాటం ఇప్పుడు చివరి దశకంలో ఉంది. పార్లమెంట్ లో బిల్లు పెడితే మన సమస్య పరిష్కారం అవుతుంది. మనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి, అన్ని కులాలు మద్దతు ప్రకటించాయి. పార్లమెంట్ లో బిల్లు పెట్టడమే మిగిలింది. పార్లమెంట్ ఎక్కడ ఢిల్లీలో ఉంది. పార్లమెంట్ లో బిల్లు రావాలి. పార్లమెంట్ లో బిల్లు రావాలంటే ఎవరు పెట్టాలి బిల్లు? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు బిల్లు పెట్టాలి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఏ పార్టీ? బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ పార్లమెంట్ లో బిల్లు పెడితే మన సమస్య పరిష్కారం అవుతుంది. మనం 8 సంవత్సరాలు వాళ్ళు అడుగుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాం, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని. కానీ వాళ్ళు ఇప్పటికీ బిల్లు కూడా బిల్లు పెడతలేరు. 8 ఏళ్ళైంది మనం ఎదురు చూస్తున్నాం, వాళ్ళు పార్లమెంట్ లో బిల్లు పెడతలేరు. ఎందుకు బిల్లు పెడతలేరు అంటే వాళ్ళకి సమస్య తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు. ఎందుకు తెలుసు అంటే 1996లోనే బీజేపీ ప్రభుత్వం తిరుపతిలో మీటింగ్ పెట్టింది మాదిరికి అనుకూలంగా. మాదిరి సమస్య మాకు తెలుసు, మేము అధికారంలోకి వస్తే మాదిరి న్యాయం చేస్తామని 96లో తీర్మానం చేసింది. 96 అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 25 ఏళ్ల క్రితం. మనం మాదిరిలో ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా ఆ మీటింగ్ దగ్గరికి బీజేపీలు వచ్చి మీ వెనకనే మేము ఉంటాం, మీకు మద్దతుగా ఉంటాం, మీ సమస్యను పరిష్కరిస్తామని మాట్లాడిండు. 2014లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా ప్రధానమంత్రి కాలేదు, ఆయన హైదరాబాద్ ఎన్నికల ప్రచారకు వచ్చినప్పుడు బీజేపీ నాయకులందరూ మనకు మాట ఇచ్చిండు, దేశంలో కనుక మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల్లోనే మీ సమస్యను పరిష్కారం చేస్తాం, మాదిరికి న్యాయం చేస్తామని మాట ఇచ్చిండు. ఎప్పుడు? 2014లో. మరి బీజేపీ దేశంలో అధికారం రాలేదా? వాళ్ళే దేశంలో అధికారంకి వచ్చిండు. మొదట ప్రభుత్వం అయిపోయింది, మళ్ళీ రెండోసారి ఎన్నికలకు వచ్చిండు, మళ్ళీ వాళ్ళే గెలిచిండు. 8 ఏళ్ళు నరేంద్ర మోడీ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. మరి మన బిల్లు పెడుతున్నాడా? పెట్టట్లేదు. మన సమస్య పరిష్కరిస్తున్నాడా? అసలు పరిష్కరించట్లేదు. వాళ్ళ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మన గురించి రాసుకున్నారు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాల్లో మన గురించి రాసుకున్నారు, వాళ్ళ ఉపన్యాసాల్లో మన గురించి మాట్లాడిండు, మన మీటింగ్లకు వచ్చిండు, మన మొదటి ఇచ్చిండు. మరి తీరా పరిష్కారం చేసేటప్పుడు మాత్రం ఒక్కప్పుడు పరిష్కరిస్తారు. ఈ విషయాన్ని దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. ఈ 8 ఏళ్ల కాలంలో బీజేపీ అనేక బిల్లులను తీసుకున్నది. ట్రిపుల్ తలాక్ సమస్య ఈ దేశంలో ఎవరికి తెలియదు, ముస్లిం మహిళలకు సంబంధించిన సమస్య. అది పరిష్కారం కావాలని ముస్లింలు ఎక్కడ ఉద్యమాలు చేయలేదు, కానీ ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ బిల్లు తీసుకొచ్చిండు. అగ్రకులాలు మాకు రిజర్వేషన్ కావాలని ఎక్కడ ఉద్యమాలు చేయలేదు, కానీ వాళ్ళ 10% రిజర్వేషన్ తీసుకొచ్చి బీజేపీ బిల్లు తీసుకొచ్చింది, జీఎస్టీ బిల్లు తీసుకొచ్చింది, అణు ఒప్పందం బిల్లు తీసుకొచ్చింది, 370 రద్దు చేస్తూ బిల్లు తీసుకొచ్చింది, ఎన్నో బిల్లులను తీసుకొచ్చింది బీజేపీ. వాటి కోసం ఎక్కడ పోరాటాలు చేయలేదు, కానీ ఆ బిల్లులను తీసుకొచ్చింది. కానీ 28 ఏళ్ళుగా మాదిగా బిడ్డలుగా మనం పోరాటం చేస్తే మాత్రం మన సమస్య పరిష్కరించకుండా మన జాతికి అన్యాయం చేస్తున్నది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కలిస్తే మన సమస్య పరిష్కారం అయితే లేదు. బీజేపీ బిల్లు పెట్టకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ మన తరఫున మాట్లాడాలి, వాళ్ళు కూడా మన తరఫున మాట్లాడలేదు. వీళ్ళిద్దరు మాట్లాడకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మన తరఫున మోడీ దగ్గర పోయి మా తెలంగాణలో మాదిలకు అన్యాయం జరుగుతున్నది, మీరు న్యాయం చేయాలని కేసీఆర్ అన్న మన తరఫున మాట్లాడాలి, ఆయన కూడా మాట్లాడలేదు. ఈ ముగ్గురు వల్లనే మన సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ ముగ్గురులో ప్రధాన బాధ్యత బీజేపీ మీద ఉన్నది. వాళ్ళు తలుచుకుంటే మన సమస్య పరిష్కారం అవుతుంది, కానీ వాళ్ళు తలుచుకోకపోవడం వల్లనే మన సమస్య పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరి విజ్ఞప్తి చేస్తూ, రేపు జూలై 2వ తారీఖున బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ జరగబోతున్నాయి. ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ హైదరాబాద్ కు వస్తున్నారు. 2 రోజులు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారట. 2 రోజులు హైదరాబాద్ లో మీటింగ్ పెడతారట. ఇక మీద తెలంగాణను వాళ్ళే పరిపాలిస్తారట. అది చెప్పడం కోసం వాళ్ళు హైదరాబాద్ కు వస్తున్నారు. మరి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ కు వస్తున్నారంటే మనకు మాట గతంలో హైదరాబాద్ లోనే ఇచ్చిండు. 8 ఏళ్ళైంది మన మాట నెరవేర్చలేదు. మన మాట నెరవేర్చకుండా హైదరాబాద్ కు వచ్చి రేపు 2 రోజులు ఉండబోతున్నారు. వాళ్ళు ఈడికి వచ్చిన సమయంలోనే మన జాతికి వాళ్ళు మాట ఇచ్చి మోసం చేసిన నిరసనగా మనం అందరం రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలి. మన గుండెలో ఎంత బాధ ఉన్నదో, మన గుండెలో ఎంత ఆవేదన ఉన్నదో బీజేపీ ప్రభుత్వానికి తెలియజెప్పాలి. ఆ తెలియజెప్పే విధంగా జూలై 2వ తారీఖున జరగబోతున్నటువంటి రోడ్ల దిగ్బంధన కార్యక్రమంలో ఈ గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇది జాతి ప్రయోజనాల కోసం జరుగుతున్న ఉద్యమం, రేపు చదువుకున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు విచ్చేయడం కోసం జరుగుతున్న ఉద్యమం. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా మరొకసారి మీ అందరి పేరు పైన విజ్ఞప్తి చేస్తూ, ఈ మాదిగల సంగ్రామ పాదయాత్ర మన కాలనీకి వచ్చిన సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినామా, అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసిన ప్రసంగాన్ని ముగిస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. అన్నగారికి ధన్యవాదాలు. మనకు జూలై 2వ తారీఖున సడక్ బంద్ అయితే మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంశాఖ
బీజేపీ జాతీయ నాయకులు అందరూ వస్తారు కాబట్టి మన మాదిగ రాలేదని తెలియజెప్పాలని అన్న చెప్పిండు.